ఎల్ఈడి బల్బ్స్ మేకింగ్ యొక్క బిజినెస్ ద్వారా మనం మంచి ఆదాయాన్ని పొందొచ్చు. అంటే తక్కువ పెట్టుబడితో నెలకి మంచి ఆదాయాన్ని సంపాదించడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చే ముద్ర, పీఎంజీ రుణాల ద్వారా భారీ సబ్సిడీలను కూడా ఇస్తున్నాయి ప్రభుత్వాలు, బ్యాంకులు. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో, ప్రతి షాపులో పాతకాలపు బల్బుల స్థానంలో ఎల్ఈడి బల్బ్స్నే వాడుతున్నారు. మనం చూస్తున్నాం కూడా. కరెంటు బిల్లు చాలా తక్కువగా రావటం, ఎక్కువ కాలం ఇవి మన్నిక ఉండడం, ఇవే దీనికి కారణం అని చెప్పుకోవచ్చు. దాంతో మార్కెట్లో ఈ బల్బులకి విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగిపోయింది. ఈ అవకాశాన్ని వాడుకుని ఇంట్లోనే చిన్నగా ఒక తయారీ యూనిట్ని మొదలు పెడితే మంచి స్వయం ఉపాధి ఖచ్చితంగా లభిస్తుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు పెద్ద పెద్ద మెషిన్లు కానీ, సంవత్సరాల తరబడి అనుభవం కానీ ఇవి ఏమీ అవసరం లేదు. బేసిక్గా సరిపోతుంది. ఎల్ఈడి బల్బ్స్ని ఫస్ట్ నుంచి సొంతంగా తయారు చేయకుండా బయట మార్కెట్ నుంచి విడి భాగాల్ని మనం కొనుగోలు చేయాలి. అట్లా కొనుక్కొచ్చి ఇంటి దగ్గర మనం అసెంబుల్ చేయాలి. ఇది బిజినెస్ యొక్క బిగ్గెస్ట్ ఫార్ములా. దీనికి సంబంధించి ఎల్ఈడి ప్లేట్లు లేదా డిఓపి లేదా హీట్ సింక్ బాడీ, ప్లాస్టిక్ డిఫ్యూజర్ యొక్క కవర్లు, బేస్ క్యాప్, డ్రైవర్ పార్ట్ ఇలాంటి విడి భాగాల్ని మీరు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక షోల్డరింగ్ ఐరన్ రాడ్, అలాగే మల్టీమీటర్ టెస్టింగ్ బోర్డు, వర్క్ టేబుల్ ఇవన్నీ ఉంటే సరిపోతుంది. చాలా ఈజీగా మీరు విడిభాగాలన్నింటినీ జోడించి ఒక బల్బుగా మార్చగలుగుతారు. చదువుకున్నటువంటి యువకులు, గృహిణులు, ఉద్యోగం లేక సొంతంగా ఇంట్లో ఏదో చేయాలనుకునేటువంటి వారు ఎవరైనా సరే చిన్న ట్రైనింగ్తో దీన్ని చాలా వెంటనే స్టార్ట్ చేసేసుకోవచ్చు. పెట్టుబడి విషయానికి వస్తే ప్రారంభంలో కేవలం 10,000 నుంచి 20,000 రూపాయల పెట్టుబడితో చిన్న స్థాయిలో ఈ పని మనం చాలా ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇందులో రా మెటీరియల్ కోసం 10,000 వరకు, బేసిక్ టూల్స్ కోసం మరొక 5,000 వరకు ఖర్చు అవుతుంది. అంతకుమించి ఇంకేమీ అవ్వదు. ఒక బల్బు అసెంబుల్ చేయడానికి అయ్యేటువంటి విడిభాగాల ఖర్చు సుమారు 50 రూపాయలు మాత్రమే ఉంటుంది. దీన్ని మార్కెట్లో 100 నుంచి 150 రూపాయల వరకు చాలా ఈజీగా మనం అమ్మేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంటే ప్రతి బల్బు మీద సుమారు 30 to 40 రూపీస్ నెట్ ప్రాఫిట్, నికర లాభం మిగులుతుంది. రోజుకి ఒక 50 బల్బులు తయారు చేసి మనం అమ్మగలిగిన రోజుకి 2,000 రూపాయల వరకు ఖచ్చితమైన ఆదాయం అనేది ఉంటుంది. మొదటి నెలలోనే పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేసి లాభాల బాట మనం ఈజీగా పడతాం. వ్యాపారం పెరిగే కొద్దీ సెమీ ఆటోమేటిక్ మెషిన్లు కొనుగోలు చేస్తే రోజుకి వందలాది బల్బులు మనం చాలా ఈజీగా తయారు చేయవచ్చు. మన వ్యాపారానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడానికి కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ముద్రా లోన్స్ లేదా పిఎంజీపీ పథకాల ద్వారా కూడా మీరు అప్రోచ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ముద్రా లోన్ ద్వారా ఎలాంటి గ్యారంటీ లేకుండా బ్యాంకు రుణం అనేది ఆల్రెడీ ఇస్తుంది. అన్ని బ్యాంకులు ఇస్తున్నాయి. పిఎంజీపీ పథకం కింద చిన్న తరహా పరిశ్రమల యొక్క ఏర్పాటుకి 15% నుంచి 30% వరకు ప్రభుత్వ సబ్సిడీ కూడా లభించబోతోంది, ఇస్తున్నారు కూడా. సో దీనికోసం ముందుగా ఎంఎస్ఎంఈ కింద మీ వ్యాపారాన్ని ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు, రూపాయి కట్టక్కర్లేదు ఎవరికి. ఆ తర్వాత ఆన్లైన్లో పిఎంజీబీ పోర్టల్ ద్వారా లోన్ పొంది మీ పెట్టుబడి ఖర్చుని చాలా వరకు తగ్గించేసుకోవచ్చు. సో తయారు చేసిన బల్బుల్ని అమ్మడానికి స్థానిక ఎలక్ట్రీషియన్లు, హార్డ్వేర్ షాపులు, ఎలక్ట్రికల్ స్టోర్సు, దీని ఓనర్స్ వీళ్ళందరినీ కూడా మీరు నేరుగా కలవాల్సి ఉంటుంది. ఎలక్ట్రీషియన్స్కి ప్రతి బల్బు మీద కొంత కమిషన్ లేదా డిస్కౌంట్ ఇస్తే వాళ్ళే మీకు మీ కస్టమర్లకి వాళ్ళే బల్బుల్ని రికమెండ్ చేస్తారు. అలాగే బిల్డర్లు, కన్స్ట్రక్షన్ సైట్ల దగ్గరికి వెళితే ఒకేసారి బల్క్ ఆర్డర్స్ మనకు వస్తాయి. తిరగాలి మరి, కష్టపడాలి మార్కెటింగ్ అంటే, బిజినెస్ అంటే. సో వ్యాపారాన్ని పెద్దగా మార్చుకోవడానికి బిఎస్సి సర్టిఫికేట్ కానీ, జిఎస్టీ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో నాణ్యమైనటువంటి క్వాలిటీ, మంచి వెలుగిచ్చేలాగా టెస్టింగ్ చేసి ప్యాకింగ్ చేస్తే మాత్రం మార్కెట్లో మీకు సూపర్ డూపర్ పేరు వస్తుంది, డౌటే లేదు. మీరు పార్ట్నర్షిప్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఇష్యూస్ కోసం కానీ మీరు ఇండియా మార్ట్ ఇలాంటి వెబ్సైట్లో దొరికితే మీకు ఓవరాల్గా వీళ్ళు దొరుకుతారు. హోల్సేల్ ఇచ్చేటువంటి వాళ్ళు మీకు ఇండియా మార్ట్ లాంటి దాంట్లో డెఫినెట్లీ దొరుకుతారు.